ఇక్కడ డబ్బు ఉంది పనికిరాదు, ఇక్కడ ఒంట్లో ఓపిక ఉంది అక్కడ పనికిరాదు, ఇక్కడ ఒంట్లో ఓపికతో ఈశ్వరుడి పల్లకీతో మొయ్యి, ఇక్కడ నీకున్నటువంటి ఓపికతో ఒక దీనుడికి సేవ చెయ్యి, ఇక్కడ ఉన్న ఓపికతో నువ్వు సమాజాన్ని భగవంతుడిగా చూసి సేవ చెయ్యి. ఈ పుణ్యం నీకు ఉత్తరలోకాల్లో పనికొస్తుంది, స్వర్గలోకానికి వెళ్ళడానికి కారణం అవుతుంది. ఇక్కడ బలం ఇక్కడే దాచిపెట్టుకుంటాను నేనేమీ చేయనంటే ఎందుకు పనికిరాదు అది. అది ఇక్కడ డబ్బు అమెరికాలో పనికిరానంటే ఇక్కడ ఉన్నవి అక్కడికి పనికిరావు. ఇక్కడ డబ్బు ఉంది దానం చెయ్యాలి, అప్పుడు అక్కడికి పనికొస్తుంది. మార్చుకోవడం రావాలి పుణ్యంగా. మార్చేవాడెవరు? విష్ణువే నీ దగ్గర దానం పుచ్చుకునేటటువంటి వాడి రూపంలో వస్తున్నాడు. వచ్చాడు కాబట్టి నువ్వు అనుగ్రహింపబడ్డావు, లేకపోతే నీ డబ్బు ఎందుకు పనికొస్తుంది? అందుకే సనాతన ధర్మంలో ఇచ్చిన వాడికి పుచ్చుకున్నవాడు నమస్కారం పెట్టడు, పుచ్చుకున్నవాడికి ఇచ్చినవాడు నమస్కారం పెడతాడు. ఎందుకంటే వాడు పుచ్చుకున్నాడు కాబట్టి నీకు పుణ్యం పడింది. ఇప్పుడు వాడు విష్ణుస్వరూపం. అందుకే వామనమూర్తి ఘట్టంలో భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచన్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూసించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగాన్. ఇప్పుడు నివేదనము అంటే ఈ శరీరాన్ని అక్కడ భగవత్ సేవగా వాడ్డం. రంతిదేవుడు చేశాడు. ఆ దయ అన్న మాటని ఎంత గొప్పగా అన్వయం చేసుకున్నాడంటే జీవితంలో ఆయన దగ్గర ఉన్నవన్నీ దానం చేయడమే. ఆయనకు అన్నిటికన్నా ఇష్టమైంది ఏమిటో తెలుసా? కష్టపడుతున్నటువంటి వాడు ఎవడున్నాడో చూసి వాడిని ఆదుకోవడంలో ఆయనకి తృప్తి. అందుకని ఆయన అందరికీ అన్నీ దానం చేసేశాడు. ఒకప్పుడు క్షామం వచ్చింది రాజ్యంలో. అన్ని దానాలు చేసిన వాడు ఉన్న చోట క్షామం ఏమిటి? దేవతల లీల, పరీక్ష చెయ్యాలని. తట్టుకోగలడా? ఈయన పరిణతి ఏ స్థాయిలో ఉంది చూడాలనుకున్నారు. 48 రోజులు రంతిదేవుడికి నీళ్లు కానీ అన్నం కానీ దొరకల, అలాగే ఉన్నాడు. 48 రోజులు అయ్యాక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇతన్ని పరీక్షిద్దామని పాయసాన్నము నెయ్యి మంచినీళ్లు పంపారు నగరంలో ఉన్న ఎవరి ద్వారానో. ఎవరో అయ్యా మా ఇంట్లో ఏదో దొరికిందండి మీకు ఇస్తున్నాను, మహారాజు కదా నిష్కారణంగా చచ్చిపోతారని పట్టుకొచ్చి ఇచ్చారు. అతను కూర్చుని ఇక తిందామని కూర్చుని సంతోషంతో ఔపోసన పడుతున్నాడు. మళ్ళీ ఆ దేవతలే బ్రాహ్మణ రూపంలో వచ్చారు. అయ్యా కడుపు కాలిపోతోంది ఏమైనా పెడుదు అన్నారు. అతని దగ్గర ఉన్న పదార్థంలో సగభాగాన్ని బ్రాహ్మణులకు ఇచ్చేశాడు. వాళ్ళు తిని వెళ్ళిపోయారు. మిగిలిన సగం తినబోతున్నాడు. 4 కుక్కలు పట్టుకుని చండాల రూపంలో వచ్చాడు ఒకడు. ఇంకా తినడానికి ఏం లేదు, మంచినీళ్ళు ఒకటే ఉన్నాయి, అవి తాగబోతున్నాడు. ఆయన వచ్చాడు. అయ్యా ప్రాణాలు నిలవట్లేదు, నేను చండాలుణ్ణి, నా ప్రాణాలు నిలబెట్టండి, కాసిన మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు. రంతిదేవుడు అన్నాడు, అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా రావన్నా, శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ బాన్పి సుఖంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా అన్నాడు. ఓయ్ పుల్కసా, అసలు లోకంలో అన్నిటికన్నా చాలా సంతోషమైన విషయం ఏమిటో తెలుసా? మన వల్ల ఒక్కడి కన్నీళ్లు త్రవ్వబడితే చాలురా అన్నయ్యా అని పిలిచాడు. అన్నము లేదు, అయ్యో నీకు పెట్టడానికి నా దగ్గర అన్నం లేదయా, నేను తినలేదయా అనలేదు. అన్నం లేదయా, కొన్ని మధురాంబువులు ఉన్నవి, కాసి నీళ్లున్నాయి, తీయటి నీళ్లు త్రావుమన్నా రావన్నా, అన్నదా తాగు, అవి తాగేసేయి. మరి నీకు అంటావేమో, ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ మాన్పి సుఖంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే. అవతలవాడు కష్టంలో ఉంటే ఆ కష్టం వల్ల వాడికి వస్తున్న కన్నీళ్లు తొలవడం కన్నా ఇంకా జీవితానికి అదృష్టం ఏమిటయా? ఆ అదృష్టం ముందు నేను తాగపోయినా పర్వాలేదు, నువ్వు తాగు అని ఇచ్చేశాడు నీళ్లు. మరి నీకు దిక్కెవరు? పురుషోత్తముడు ఒక్కడే సొమ్ము పుల్కసా, ఆ విష్ణువు నన్ను రక్షిస్తాడులే, తాగు. మరి నువ్వు విష్ణువే, నా దృష్టిలో విష్ణువే తాగుతున్నాడు, తాగు అన్నాడు. వాడికి నీళ్లు లేవని తన దగ్గర ఉన్నవి ఇస్తున్నానని ఇవ్వలేదు, విష్ణువుకి ఇస్తున్నానని ఇచ్చేశాడు. ఇంకింతకన్నా ఏం కావాలి? శరీరంతో ఉన్నందుకు అంతకన్నా అదృష్టమే ఉంది. విష్ణువుకి ఇచ్చి శరీరం పడిపోతే పర్వాలేదన్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. ఏమీ అడగలేదు, ఒక్క వరం అడగలేదు. ఒక్క వరం అడగకపోతే వాళ్ళు ఏం చేశారంటే మహాయోగిని చేశారు. ఆయన్ని మహాయోగిని చేస్తే ఏమైందంటే ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నా అజ్ఞాన దాహకత్వం వచ్చింది. అజ్ఞానం పోయి వాళ్ళందరూ కూడా యోగులైపోయారు. చిట్ట చివర ఈశ్వరుణ్ణి చేరిపోయాడు. కాబట్టి శరీరంతో ఉన్నందుకు అవతల వారి యొక్క బాధని నీ బాధగా భావించి తీర్చడం,
తప్ప వాడు బాధలో ఉన్నాడు, నేను బాధలేని వాడిని అందుకు ఇచ్చానని అహంకారంతో కాదు. దీనికి ఆకలేస్తే ఇది ఎంత బాధపడిపోతుందో, పాపం అంత బాధలో ఉన్నాడు కదూ, పోన్లే ఓ అట్టు పెడదాం, ఏం పోయింది మనం 3 తింటే ఒక్క అట్టు పెడదాం అని పెట్టినవాడున్నాడే, వాడు ఈ శరీరాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఈ శరీరంతో ఈశ్వర సేవ చేస్తున్నాడు. ఈ మనసు ఈశ్వరుడు ఇచ్చాడు, ఈ మనసుతో ఈశ్వరుడి సేవ చేస్తున్నాడు. మనస్సుతో ఈశ్వరుడి సేవ అంటే అవతలవాడి మనసు దేనికి సంతోషిస్తుందో, దేనికి గాయపడుతుందో తెలుసుకుని ప్రవర్తించడం. ఇది నన్నంటే బాధపడతాను సుమా, కాబట్టి నేను అన్నాం. ఇది నా పట్ల చేస్తే బాధపడతాను సుమా, అయితే వాళ్ళకి చేయను. అది అధ్యవసాయముతో కూడిన మనస్సు. ఇక ఇంతకన్నా ఈశ్వర సేవ, ఇంతకన్నా పుణ్యకర్మ ఏమిటి నాకు చెప్పండి? ఇది చేసే ముందు నివేదన, ఈశ్వరుడితో ముడి పెంచుకోవడం. అలా వాక్కు, ఈశ్వరుడు వాక్కు ఇచ్చాడు, నువ్వు డబ్బు ఇవ్వలేకపోవచ్చు, అవతలవాడు కష్టంలో ఉన్నాడు, 2 మంచి మాటలు చెప్పి బాధపడకుండా ఓదార్చు, చాలు. అలా ఎవడు చెయ్యగలిగాడో, పుట్టుకతో ఉండేవి ఏవి అంటే అహంకారము, మమకారము. ఈ రెండిటికి కొత్తగా ఎవరు నేర్పక్కర్లేదు, వచ్చేస్తాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.